ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మన వ్యక్తిగత జాతకాలలో కూడా తప్పొప్పులన్నింటినీ పక్కన పెట్టి తెలుసుకున్న దాన్ని క్లారిటీగా చూడడానికి కొంచెంగా దృష్టిని కేటాయించండి. సో గ్రహ బలాన్ని షడ్బలాల రూపంలో చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థాన బలము 5 నిమిషాల్లో చెప్తా, ఎందుకంటే తెలియకుండా ఉండొద్దు అనేసి. స్థాన బలము అంటే గ్రహము మన జాతక చక్రంలో ఏ స్థానంలో ఉంది. స్థానము మీన్స్ 1, 5, 9, 6, 8, 12 ఇవి మాత్రమే కాదండి, వీటిని కూడా తీసుకోవాలి. ఉచ్చలో ఉందా, స్వక్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రమా, శత్రుక్షేత్రమా అని ఈ షడ్బలాలు అంటేనే 6 రకాల బలాలని ఉపయోగించి గ్రహ బలం నిర్ధారిస్తారు అనేది మిగిలిన దానిలో. అందులో నెంబర్ 1 స్థాన బలం. అంటే నేను ఇందాక చెప్పినట్టు మన జాతక చక్రంలో గ్రహము ఏ స్థానంలో ఉంది అనేదాన్ని అండ్ ఉచ్చలో మిత్రక్షేత్రంలో ఆ టాపిక్ నుండి కనుక్కుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి దిగ్బలం. ఓకే, రెండవ రకమైన బలం వచ్చి దిగ్బలం. మీన్స్ ఏంటి అంటే ఆ గ్రహం యొక్క దిగ్బలాన్ని బట్టి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలో కూడా చెప్పింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చేష్టా బలం. జ్యేష్ఠనో చేష్టా బలము అంటే ఒక్కొక్క. నెక్స్ట్ వన్ వచ్చి కాలబలం. కాలబలం మీన్స్ ఏంటి, కొన్ని గ్రహాలు పగలు చాలా బలమైనవి అయితే కొన్ని గ్రహాలు రాత్రి చాలా బలమైనవి. మరి మనము పుట్టింది పగల, రాత్ర, మధ్యాహ్నమా? సో ఆ సమయంలో ఆ గ్రహానికి ఉండే బలం ఏంటి? సూర్య కృష్ణ పక్షంలో పుట్టామా, శుక్ల పక్షంలో పుట్టామా? దానిని బట్టి కూడా కొన్ని రకాల బలాలు యాడ్ అవుతాయి. సో అవన్నిటికి పాయింట్స్ ఉంటాయి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి దృక్బలం. ఓకే, ఇక్కడ చూడండి, దిగ్బలం వేరు, దుక్బలం వేరు. దిగ్బలం మీన్స్ ఏంటి అంటే ఆ గ్రహం ఆ స్థానంలో దిగ్బలాన్ని పొందుతుంది, స్థానాన్ని బట్టి నిర్ణయిస్తారు. దృక్బలం మీన్స్ దృక్ అంటే ఏంటి, వీక్షించడం అని అర్థం. దృక్ అంటే చూపు అని అర్థం. అంటే విశేష దృష్టి అవ్వచ్చు, మరియు శుభగ్రహ దృష్టి కలిగినటువంటి గ్రహాలు దృగ్బలాన్ని పొందాయి. లాస్ట్ వన్ వచ్చి నైసర్గిక బలము. నైసర్గిక బలము అంటే గ్రహం కలయికలో ఉందా, ఎదురెదురు వీక్షణలో ఉందా, అంటే అక్కడ గ్రహ యుద్ధము జరిగిందా ఏంటి, అప్పుడు బలాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు దీనికి కంటిన్యూషనే నేను చెప్తాను. మీకు తెలిసిన తర్వాత బలంగా ఉందా గ్రహము, బలహీనంగా ఉంది అనేది తెలియడం మాత్రమే కాదండి, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, బలంగా ఉన్నంత మాత్రాన కానీ అలా కాకుండా ఒక రాశిలో శని ఉన్నారు, కుజుడు ఉన్నారు అని అనుకుందాము. మరి శని ఏమో శని పాలిత గ్రహము, కుజుడేమో గురుపాలిత గ్రహము. ఈ రెండు ఏ లగ్నానికి కూడా శుభగ్రహాలు కావు, అవునా కాదా? ఒక్కొక్క లగ్నానికి ఒకటి శుభుడు, ఒకటి పాపి. సో ఇప్పుడే జరిగిందండి, ఒక శుభగ్రహము, ఇదేదో శనిపాలిత లగ్నం అనుకుందాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నాన్నే తీసుకుందాము. ఏదో ఒక భావంలో శని కుజుడు కూర్చొని ఉన్నారు. అప్పుడు శని అనేది ఏంటి, శుభగ్రహము. కుజుడు అనేది ఏంటి, పాపగ్రహము. ఒక శుభగ్రహము, ఒక పాపగ్రహము ఒకే ఇంట్లో కూర్చొని ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఇక్కడ ఫైటింగ్ అనేది తథ్యము, యుద్ధంలో గెలిచింది అని అర్థం. అంటే ఏమన్నట్టండి, బలమైనది మిగిలిన గ్రహం కంటే. ఇలా ఒక పాపి, ఒక శుభుడు ఒకే రాశిలో కలిసి ఉన్న, ఎదురెదురు వీక్షణలో ఉన్నా కూడా అందులో ఏ గ్రహం బలమైనది అని అంటే ఏది లాస్ట్ కి విజయాన్ని పొందింది, ఘర్షణనైతే ఉంటది. మేడం చెప్పండి. మేడం, ఒక భావంలో 2 గ్రహాలు ఉన్నప్పుడు శని గురువులు ఉన్నారనుకుంటే, ఒక 2 డిగ్రీల్లో శని ఉండి, ఒక 15 డిగ్రీల్లో గురువు ఉండి, గురువు యొక్క 2 గ్రహాలు బాగుండి శని యొక్క 2 గ్రహాలు పోతే ఎవరు బలవంతులని చెప్పాలి మేడం? ఇందాక శ్రీరామ్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎస్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఒక రాశిలో
2 గ్రహాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శని అండ్ గురువు. ఇది ఏదో శని పాలిత లగ్నమే అయింది. శని పాలిత లగ్నానికి ఎవరండి? శని పాజిటివ్ ప్లానెట్, గురువు నెగటివ్ ప్లానెట్ అవుతారు. ఇక్కడికి బానే ఉంది. అందులో కూడా మళ్ళీ శని ఏమో 2 డిగ్రీలో ఉన్నారట, గురువేమో 15 డిగ్రీల్లో. సో ఒక 2 గ్రహాలు ఇక్కడ కలయికలో ఉన్నాయి. అవి 2 పరస్పరంగా మన లగ్నానికి ఒకరు శుభులు ఒకరు పాపులు. కాబట్టి ఇక్కడ గ్రహ యుద్ధము జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ఏ భావము అయిందో ఆ కారకత్వాలకి సంబంధించిన అంశాలలో విపరీతమైన స్ట్రెస్, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా అందులో లగ్నాన్ని బట్టి 8వ భావంలో ఉండే కారకత్వాలు ఉన్నప్పటికీ కూడా గురువు ధనకారకుడు, బంగారానికి కారకుడు, పుత్రకారకుడు, విద్యాకారకుడు అనేసి ఏవైతే కారక గ్రహంగా కొన్ని పాయింట్స్ ని గురువుకు అప్పజెప్పామో అవన్నీ కూడా ఈ భావంలో ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి అంటే తను హోల్డ్ చేశాడు కాబట్టి ఆ గురువు కారకత్వాలని గ్రహించి ధనము అనే దాన్ని పుష్కలంగా ఇస్తాడు శని. మళ్ళీ ఇక్కడ గురువు ఇంట్లో ఉన్నాడు కదమ్మా, శని విద్యనిస్తాడా అంటే నో ఛాన్స్. మీకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి.